అశోకవనం ధ్వంసం చేసిన తర్వాత రావణాసురుడు స్వామి హనుమపైకి 80,000 మంది రాక్షసులను పంపుతారు. అప్పుడు స్వామి అశోకవన ముఖద్వారంపై నిలిచి జయవచనాలు పలుకుతారు. ఇవి విన్నవారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. జయిత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః నా శ్రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదశైశ్చ సహస్రశః అర్ధయత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషితాం సర్వరక్షసాం. మహాబల సంపన్నుడైన శ్రీరామునికి జయము, లక్ష్మణస్వామికి సుగ్రీవునికి జయము. నేను వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు. నేను శ్రీరామునికి దాసుడును. నా ముందు 1000 మంది రావణాసురులైన యుద్ధంలో నిలవలేరు. ఈ లంకని వృక్షాలతోనూ శిలలతోనూ సర్వనాశనం మొదర్చి రాక్షసులను సంహరించి సీతాదేవికి నమస్కరించి ఇక్కడి నుంచి నేను వెళ్ళదను అని స్వామి వచనాలు పలికారు.